హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీని మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. సండే స్పెషల్ ఏం చేశారు? ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చి ఫుల్ ఫిష్ ఫ్రై అండి. పిల్లలు గోల్ చేస్తున్నారు చేయమని, అందుకని మీకు కూడా చూపించినట్టు ఉంటుందని వీడియో తీశాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే చాలా చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎలాగో రండి చూద్దాం. ఏం లేదండి, మనకు నచ్చిన ఒక చేపను తీసుకోండి. దాన్ని బాగా శుభ్రం చేసి కాట్లు పెట్టుకొని ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని 1 స్పూన్ సాల్టు, 2 పించులు పసుపు, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా. గరం మసాలా మన ఇంట్లో మనం ఓన్గా తయారు చేసుకున్న గరం మసాలా, బయటది కాదు, ప్యాకెట్స్ అంతకన్నా కాదు. ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను మీకు, సరేనా? అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నూరుకోవాలండి. నాన్ వెజ్ ఎప్పుడు వండుకున్నా సరే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. గరం మసాలా ఒకటి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటి, అప్పుడే కూరలకి మంచి రుచి వస్తుంది. ఇవన్నీ బాగా కలిపి కొంచెం ఆయిల్ వేసి ఒక నిమ్మ చెక్క రసం పిండండి. పిండి బాగా ఫిష్కి పట్టించండి. పట్టించి 1/2 అవర్ లేదంటే కనీసం పావు గంటన్నా ఫ్రిడ్జ్లో పెట్టండి. బాగా మ్యాగ్నేట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పెనం పెట్టి బాగా వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు ఆయిల్ వేయండి. పెద్ద పెద్ద స్పూన్లు కదండి, చిన్న చిన్న స్పూన్లు కాబట్టి చెప్పాను 4 స్పూన్లని, సరేనా? ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చేపను తీసుకొచ్చి నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు బాగా వేయించారనుకోండి, దోరగా చక్కగా వేగుతుంది. అంతేనండి. కొంచెం లైట్గా కరివేపాకు చల్లుకొని, కొత్తిమీర చల్లుకొని, నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుందండి. దీనికి కాంబినేషన్ పప్పుచారు అండి, సాంబార్ కాదు, పప్పుచారు. పప్పుచారుకి సాంబార్కి చాలా తేడా ఉంటుందండి. తిని ఎలా ఉందో నాకు చూసి చెప్పండి. మీ పిల్లలకి, మీ వారికి అందరికీ పెట్టండి. వాళ్ళు ఏమన్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, సరేనా? ఈరోజు మా అమ్మమ్మ చెప్పిన ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, వినండి. అన్నీ నేర్చుకో, అన్నీ తెలుసుకో, కానీ ఏమీ తెలియని వాళ్ళ కనిపించు. ఎందుకంటే ఈర్ష్య, అసూయలు బాగా పెరిగిపోయాయి. ఎదిగేవాడిని చూసినా, బాధపడేవాడిని చూసినా, బాగుపడేవాడిని చూసినా, బ్రతుకుతున్నవాడిని చూసినా తట్టుకోలేకపోతుందండి ఈ లోకం.